యేసయ్యా నీ కృపలో నన్ను కాచితివి యేసయ్యా నీ కృపలో హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా ఏదైనా నీవే చేయగలవు స్తోత్రం హల్లెలూయా ఏదైనా నీవే చేయగలవయ్యా నా జీవితంలో యేసయ్యా ఏదైనా నీవే చేయగలవయ్యా నా జీవితంలో యేసయ్యా సాధ్యము కాని వాటిని నమ్మలేని వాటిని సాధ్యము కాని వాటిని నమ్మలేని వాటిని నీవే చేయగలవయ్యా నా యేసయ్యా నీవే చేయగలవయ్యా నా యేసయ్యా ఏదైనా నీవే చేయగలవయ్యా నా జీవితంలో యేసయ్యా
నీ మాట నా పాటగా. నీ మాట నా పాటగా అనుక్షణం పాడని లోకాన నిను చాటగా నా స్వరం పాడని నా గీతం ఆత్మలను నీ వైపే ఆకర్షించని ఆదరణ కలిగించి నీలోనే ప్రహర్షించని
గీతాలతో కనువంత పులకించని సంగీతమే బోధయై కనువిప్పు కలిగించని ఆత్మీయ గీతాలతో కనువంత పులకించని సంగీతమే బోధయై కనువిప్పు కలిగించని కాలాక్షేపం కోసమే పరిమితము కాకుండగా హృదయాలు నివసించుచు కార్యాలు జరిగించని నా గీతం ఆత్మలను నీ వైపే
యేసునామం ఎలాంటిదంటే అమ్మా? యేసునామము చెప్పాలి ఒకసారి. యేసునామము సాతాను శక్తులు. ఈ ఉదయకాలం మనం దేవుని సన్నిధికి వచ్చినాం కదా, సాతాను శక్తులు అన్నీ ఏమైపోయినాయి? అంతే. ఇప్పుడు ఎవరికి కలిగింది జయం? వెరీ గుడ్. చెప్పాలి కొడదాం గట్టిగా. చాలా చక్కగా ఈ ఉదయకాలము వాతావరణం చల్లగా ఉండొచ్చు, కానీ మనం మెల్లగా రాలేదు. చల్లగా ఉందని మెల్లగా రాలేదు, కానీ పరుగున వచ్చాం. లేచిన బట్టి ఒకసారి యాక్టివ్ అయిపోదాం గట్టిగా. మరి చక్కని పరిశుద్ధాత్మ అనుభవంలోకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ లార్డ్. మన బ్రదర్ ఏమన్నా బ్రదర్ చాలామంది ఉన్నారు. చక్కగా చప్పట్లు కొట్టాలి, యాక్టివ్గా ఉండాలి. ఉదయకాలము స్పిరిచువల్గా వ్యాయామం చేస్తున్నాం మనం. ఈరోజు దేవుని సన్నిధానంలో ఈ ఆరాధన యోగా చేయడానికి వచ్చాం. ఈ టైం అంతా ఎక్సర్సైజుల్లో చాలామంది బయట వ్యాయామాలలో ఉంటారు. మనం ఆత్మీయంగా బలం పొందుకోవాలి. హల్లెలూయా. ఉత్సవంగా మీరు ఫ్రీగా ఉండండి, అందరూ చాలా ఫ్రీగా ఉండండి. చప్పట్లు కొడదాం గట్టి ఒకసారి. అన్నీ మర్చిపోవాలి. ఉదయకాలం అన్నీ మర్చిపోయి దేవుని సన్నిధికే మనం ఎక్కువగా ప్రాధాన్యతనివ్వాలి. మన మధ్యలో మరి కుమార్ బ్రదర్ కూడా దేవుని మందిరానికి రావడం మేము ఎంతో సంతోషిస్తున్నాం. గాడ్ బ్లెస్ యు బ్రదర్. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కొట్టి గణపరుస్తాం. చక్కగా పాట పాడదాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సురేష్ అన్నారు స్తోత్రం, 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 స్తోత్రం. 1 2 3 4 చప్పట్లు కొడదాం. 1 2 3 4 ఒకటే లైన్లో రావాలి. 1 2 3 4. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు. నీ శక్తి మాకు కావలసినదని ప్రభువా నేను ఎరుగుదును. నీ శక్తి మాకు. దేవుని శక్తి ఎవరికి కావాలి? యాక్టివ్గా ఎరుగుదును. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు. నీ శక్తి మాకు కావలసినది ప్రభువా నేను ఎరుగుదును. నీ శక్తి మాకు కావలసినది ప్రభువా నేను ఎరుగుదును. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు. మొదటి యుగములో జరిగినట్లు ఆశ్చర్యం జరిగించు లోకములో. మొదటి యుగములో జరిగినట్లు ఆశ్చర్యం జరిగించు లోకములో. ఆదిలో జరిగిన విధముగా మిక్కిలి శక్తినిమో. ఆదిలో జరిగిన విధములుగా మిక్కిలి శక్తినిమో. నాకు మిక్కిలి శక్తినిమో. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు. అయ్యా నీ బలమైన శక్తి మాపై కుమ్మరించండి అని చెప్తాం. వరదానములో రగులుకొని మేము వాక్యపు నీరుని ఎదుగుటకు. వరదానములో రగులుకొని మేము వాక్యపు నీరుని ఎదుగుటకు. వర్షము మా మీద కుమ్మరించుము దేవా. కడవరి వర్షము మా మీద కుమ్మరించుము దేవా. మాపై కుమ్మరించుము దేవా.
లోకాశలతో పోరాడి మేము సాతాను శక్తిపై జయము పొంది లోకాశలతో పోరాడి మేము సాతాను శక్తిపై జయము పొంది వీరులమై సేవ చేయుటకు అభిషేకించుమయా వీరులమై సేవ చేయుటకు అభిషేకించుమయా పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు నీ శక్తి మాకు కావలసినది ప్రభువా మేము ఎరుగుదుము నీ శక్తి మాకు కావలసినది ప్రభువా మేము ఎరుగుదుము పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు పరిశుద్ధాత్ముడా ప్రతి ఒక్కరు స్వరమెత్తి ఆయన వేడుకుందాం పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు శక్తి కుమారించు శక్తి కుమారించు శక్తి కుమారి బలమైన శక్తి ఓ మనిషికి బలమైన శక్తి బలమైన శక్తి బలమైన శక్తి థాంక్ యూ లార్డ్ Holy Spirit in the name of Jesus. Hallelujah, 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 అభిషేకించు దేవా సర్వాంతర్యామి అయిన దేవా యేసయ్యా కుమ్మరించుము కుమ్మరించుము ఆత్మ నాపై కుమ్మరించుము మీ నోటితో ఒకసారి అడుగుతారా కుమ్మరించు దేవా నీ ఆత్మ నాపై కుమ్మరించు నిజంగా దేవుని ఆత్మ లేకుంటే మనం ఏం చేయలేమమ్మా మనకు ఏమొచ్చినా ఏవి కనపడ్డా దేవుని నడిపింపు పరిశుద్ధాత్మ బలం లేకపోతే ఆ పరిశుద్ధాత్మ అభిషేకం నీలో లేకపోతే అపవాది క్రియలు పనిచేస్తూ ఉంటాయి హృదయం బిడ్డారా దేవుని అడగండి దేవా నీ ఆత్మాభిషేకం నాపై కుమ్మరించండి కుమ్మరించండి దేవా అంటే ఒక్కసారి కుమ్మరించమని అడిగితే దేవుని ఆత్మ కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాడు చప్పట్లు కొడదాం అందరం చప్పట్లు కొడదాం అట్లాగే మనస్ఫూర్తిగా ధ్యానపూర్వకంగా ఒక మెడిటేషన్ లాగా ఒక ధ్యానముతో హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ స్పిరిట్ ఆఫ్ గాడ్ స్పిరిట్ ఆఫ్ గాడ్ చప్పట్ల శబ్దం వినబడాలి స్పిరిట్ ఆఫ్ గాడ్ 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 చప్పట్లతో మహిమ 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 నీకే మహిమ తండ్రి ఎన్నిక లేని నన్ను ఎన్నుకొని ఈ పాత్రగా నిలబెట్టావు నీకే మహిమ నాయన నీకే మహిమ యేసయ్యా 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 నీ ఆత్మాభిషేకము నా ప్రియ సహోదరి సహోదరుడా విరిగి నలిగిన హృదయానికి సమీపంగా గట్టిగా చప్పట్లు అట్లాగే చప్పట్లు ఆపద్దు ఎవరు ఆపదు దేవుని ఆత్మను కుమరిద్దాం హల్లెలూయా
దానియేలు పైకి దిగి వచ్చిన ఆత్మ నాపై కుమ్మరించుము. దానియేలు పైకి దిగి వచ్చిన ఆత్మ నాపై కుమ్మరించుము. శక్తితో నిండి ప్రార్థించే ఆత్మ నాపై కుమ్మరించుము. శక్తితో నిండి ప్రార్థించే ఆత్మ నాపై కుమ్మరించుము. యేసయ్యా కుమ్మరించుము. నీ ఆత్మాభిషేకము కుమ్మరించుము. గంతులు వేసి ఆనందముతో, వీలైతే నాట్యముతో దేవుని ఆనందించు. దావీదు తలపై ప్రోషించిన తైలాభిషేకము కుమ్మరించుము. దావీదు తలపై ప్రోషించిన తైలాభిషేకము కుమ్మరించుము. శక్తితో నిండి ధనమునిచు ఆత్మ నాపై కుమ్మరించుము. శక్తితో నిండి పోరాడే ఆత్మ నాపై కుమ్మరించుము. యేసయ్యా కుమ్మరించుము. నీ ఆత్మాభిషేకము కుమ్మరించుము. యేసయ్యా కుమ్మరించుము. నీ ఆత్మాభిషేకము కుమ్మరించుము. 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 ఆత్మ నాపై కుమ్మరించుము. 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 అయ్యా నీ అభిషేకాన్ని కుమ్మరించు దేవా. యేసయ్యా నీ అభిషేకాన్ని కుమ్మరించు దేవా. గట్టిగా చప్పట్ల ద్వారా హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ యేసయ్యా యేసయ్యా. గట్టిగా చప్పట్లతో థ్యాంక్ యూ జీసస్ జీసస్ హల్లెలూయా. హన్సీ విన్సీ అలాగే సింధు కలిసి ఆరాధనలో ముందుకు నడిపిస్తున్నప్పుడు చక్కగా ఆరాధనలో ముందుకు సాగుదాం. థ్యాంక్ యూ జీసస్ జీసస్. మనసు నిలిపి చేతులందరూ పైకెత్తి ఈ ఉదయకాల ప్రార్థనలో చక్కగా ఆరాధన చెల్లిస్తాం. థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్.
నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలనా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలనా యేసయ్యా వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు నేనే సత్యం అన్న దేవా నేనే మార్గం అన్న దేవా నేనే సత్యం అన్న దేవా నేనే మార్గం అన్న దేవా నేనే జీవము అని పలికిన దేవా నేనే జీవము అని పలికిన దేవా 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 నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలనా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలనా యేసయ్యా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతిలా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతిలా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలనా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలనా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు భయమేలనా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలనా యేసయ్యా థ్యాంక్ యూ జీసస్. మన మధ్యలో తమ్ముడు రాజుబాబు ఒక ప్రార్థన చేస్తాడు. ముందున్న కార్యక్రమం బట్టి ప్రార్థనలోకి ఇస్తాం. స్తోత్రం. పరిశుద్ధుడా మహాగణుడా జీవం కలిగిన దేవా నీ ఘనమైన నామానికి వందనాలు కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈ ఆదివార దినం అనేకులను మీరు నడిపించి పాటల ద్వారా మీరు మహిమ పొందుకున్న విధానంకై నీకు వందనాలు కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. పరిశుద్ధాత్ముడా దేవదాసుని కుటుంబాన్ని మా మధ్యలోనికి క్షేమంగా తీసుకొని వచ్చి తండ్రి నీకు స్తోత్రం. ఈ ఆరాధన చక్కగా క్రమముగా నీకు మర్యాదగా నీకు ఘనముగా జరుగుటకు ఇటు కృపను మీరు మాకు దయచేస్తున్న విధానంకై నీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవ ముందున్న సమయం నీది తండ్రి, మీరు జరిగించుకోనండి. వాక్యం ద్వారా మీరు నేరుగా సూటిగా స్పష్టంగా మీరు మాతో మాట్లాడమని, ఇక్కడ నీ ఆత్మ మాత్రమే పనిచేయటకు సహాయం మీరు దయచేయమని
ప్రతి సమస్తమును నీ స్వాధీనంలో ఉంచుకోమని యేసుని నామం పేరు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని దావీదు రాసిన కీర్తన 101వ కీర్తన, దావీదు రాసిన కీర్తన 101వ కీర్తన 8 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. దావీదు రాసిన కీర్తన 101వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. నూట 1వ కీర్తన 1-8 వచనాలు ఉంటున్నాయి. ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకుందాం. నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడెదను, యెహోవా నిన్ను కీర్తించెదను. నా కన్నుల ఎదుట నేను ఈ దుష్కార్యమును ఉంచుకొనును. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను. తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించెదను. అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయము గల వారిని నేను సహింపను. మోసము చేయవాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలవడు. దయచేసి చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. యెహోవా పట్టణములో నుండి పాపము చేయవారందరినీ నిర్మూలము చేయుటకై దేశమందలి భక్తిహీనులందరి ప్రతి ఉదయమున నేను సంహరించెదను. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన హృదయంలో దీవించి ఫలింపజేయునుగాక. దయచేసి కుడి చేత పరిశుద్ధ గ్రంథాన్ని ఎత్తి పట్టుకొని హల్లెలూయా కోరస్ పాడుతూ ప్రభునామాన్ని స్తుతించుదాం. అందరం కలిసి ఒకే స్వరంతో తండ్రిని ఆరాధన చేద్దాం. హల్లెలూయా